హాయ్ అండి, నేను మీ తిరుమల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలొచ్చినీస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో దోసకాయ ముక్కల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇది వేడి వేడి అన్నంలోకి కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ప్లేట్ మొత్తం ఖాళీ చేయటం ఖాయం, అంత టేస్టీగా ఉంటుంది. అందులో ఇది ఆంధ్రాలో పెళ్లిళ్ళ స్పెషల్ కూడా. ఈ పెళ్లిళ్ళలో చేసే లాంటి ఆ స్టైల్లోనే నేను ఈరోజు ఈ దోసకాయ ముక్కల పచ్చడి ప్రిపేర్ చేస్తాను. యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోండి, మీకు ఎంతో టేస్టీ అయిన దోసకాయ ముక్కల పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం అండి, వీడియోలోకి వెళ్ళిపోదామా? సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 3/4 కిలో వరకు, కిలోకి 1/4 కిలో తక్కువ వరకు దోసకాయలని తీసుకున్నాను. ఇవి నాటు దోసకాయలండి, హైబ్రిడ్ అయితే అస్సలు బాగోవు ఈ పచ్చడికి. తీసుకొని దీనికి క్వాంటిటీగా 1/4 కిలో వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు పచ్చిమిర్చి కారం ఉండవు కదా, అందుకని తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి ఎక్కువగా కారం ఉండవు. ఇలా తొక్కునైతే ఫిల్ చేసేసుకొని నేనైతే గింజలను అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇవి చేదుగా ఉన్నాయా లేకపోతే తీయగా ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోండి. అయినా కూడా నేను గింజల్ని ఉపయోగించటం లేదండి, మీకు నచ్చితే హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు. ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఈ విధంగా సన్న ముక్కలుగానే కట్ చేసుకోండి. మీరు రోట్లో దంచే పచ్చడి అయితే ఇంకొంచెం పెద్దవిగా కట్ చేసుకున్నా పర్లేదు. పొయ్యి మీద బాండిల్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల పల్లీలు అయితే వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని పక్కనైతే ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అదే బాండిల్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకొని ఈ విధంగా పచ్చిమిర్చి తుంపలుగా చేసి పెట్టుకున్నాం కదా, ఈ తుంపలుగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా తుంపలుగా చేస్తే త్వరగా వేగిపోతాయండి, పచ్చిమిర్చి అయినా ఎండుమిర్చి అయినా. ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు, మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీరని వేసుకొని ఇది కూడా కొంచెం మగ్గే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా దీంట్లోకి నేను యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి ఇవి మొత్తం బాగా మగ్గే వరకు వేయించుకున్న తర్వాత పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని చింతపండుని, కొంచెం పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీని వేసుకొని 6-7 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసుకొని ఇవి గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీకి పట్టి పెట్టుకున్న తర్వాత మిగిలిన పచ్చిమిర్చి మొత్తాన్ని అయితే వేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకున్న తర్వాత కొంచెం సగం వరకు మనం ఇక్కడ దోసకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నామండి. సగం అయితే యాడ్ చెయ్యట్లేదు. మీకు నచ్చితే ఎక్కువ ముక్కలు కావాలనుకుంటే సగాన్ని తక్కువే యాడ్ చేసుకోండి. నేను సగం అయితే అలాగే ఉంచేసుకున్నాను. ఇప్పుడు దీన్నంతటిని మిక్సీకి అయితే మెత్తగా పట్టేసుకున్న తర్వాత ఒక గిన్నెను తీసుకోవాలి. ఒక గిన్నెను తీసుకొని దీంట్లోకి అయితే ఈ మొత్తాన్ని అయితే, ఈ పచ్చడి మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉంచిన ముక్కల్ని, హాఫ్ ముక్కలు ఉంచాం కదా, అలాగే సగం ముక్కలు, ఆ సగం ముక్కల్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఉన్నప్పుడే ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత నేను 2 ఉల్లిపాయలను అయితే పచ్చియి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేస్తున్నాను. రోట్లో అయితే దంచితే చాలా బాగుంటుందండి. మీకు రోల్ అవైలబుల్గా ఉంటే రోట్లోనే చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి తుంపలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇది మొత్తం బాగా వేయించుకున్న తర్వాత సగం ఉల్లిపాయను అయితే వేసుకోవాలి. అలాగే 2-3 రెమ్మల వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక మంచి సువాసన వచ్చేంత వరకు ఈ తాలింపునైతే వేయించుకోవాలి. ఆ అరోమా అనేది మనకు తెలుస్తుందండి. ఇట్లా ఉన్నప్పుడే కొంచెం చిటికెడు పసుపు వేసుకొని మనం మిక్సీకి పట్టి పెట్టుకున్న ఈ పచ్చడిని అయితే వేసేసుకోవాలి. పోపులో వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా కలియబెట్టుకుంటూ మనం దీన్నైతే పచ్చడిని అయితే వేయించుకోవాలి. చూడండి,
ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకొని చాలా బాగుంది కదా, ఇంకా సర్వ్ చేసుకోవటమే. నచ్చిందా ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.